విచారణకు వేలాయే ఈ నెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు హాజరు కండి. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్కు ఏసీబీ నోటీసు. 7న రావాలంటూ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఒప్పందాలు, చాటింగ్, ఈమెయిల్స్ ఆధారంగా విచారణ. ఇప్పటికే కేటీఆర్ను 7వ తేదీన విచారణకు రావాలన్న ఈడీ. న్యాయవాదులతో కేటీఆర్ బృందం సుదీర్ఘ చర్చలు. క్వాష్ పిటిషన్పై ఉత్కంఠ. ఇక ఈ ఫార్ములా రేస్కు సంబంధించి కేటీఆర్కి అయితే ఉచ్చైతే బిగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ని అయితే 6 రోజు విచారణకు రావాలంటూ కూడా ఈడీ కూడా నోటీసులు అయితే ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏ రకంగా ముందుకు కొనసాగాలి, దానికి ఈడీని ఎలా ఫేస్ చేయాలనే దానిపైన కూడా కేటీఆర్ కూడా తన యొక్క న్యాయ నిపుణులతో అయితే చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే క్వాష్ పిటిషన్ పైన కూడా చర్చలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగానైతే ఈ యొక్క ఈడీకి సంబంధించి 7వ తారీఖు రోజు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి కూడా ఖచ్చితంగా హాజరు కావాలంటూ ఈడీ అయితే ఆదేశాలు ఇచ్చింది. మొన్న కూడా బిఎల్ఎన్ రెడ్డి అయితే దీనికి ఈడీ కాల్కి అయితే ఆయన హాజరు కాలేదు. సో ఖచ్చితంగా 7న హాజరు కావాలంటూ కూడా ఈడీ అయితే ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యంగానైతే A1గా ఈ ఫార్ములా కార్ రేస్కి సంబంధించి A1గానైతే కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్కి అయితే ఈడీ సమన్లు ఇచ్చిన ఆధారంగా దానిపైన అయితే ముఖ్యంగా ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఈ ఫార్ములా రేస్కి సంబంధించి 55 కోట్ల అవినీతి తెరపైకి వచ్చినప్పటి నుంచి మాత్రం కేటీఆర్ పైన అయితే ఇటు ప్రతిపక్షాలు, ఇటు స్వపక్షం అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వారి యొక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌంటర్ అండ్ ఎన్కౌంటర్ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఫార్ములా రేస్కి సంబంధించి ఒక 4 months బ్యాకే ఏర్పాటు చేసుకున్న ఒక కంపెనీ వచ్చి మేము ఇక్కడ పెడతామంటే దానికి ఎలా పర్మిషన్ ఇచ్చారు, ఏదైతే మూడో త్రైపాక్షిక ఒప్పందం అంటే ముగ్గురు ఒప్పందం చేసుకున్న ప్రకారం గవర్నమెంట్ మాత్రం కేవలం అక్కడ ఏర్పాట్లు, పర్యవేక్షణ మాత్రమే చేయాలి. కానీ ఏదైతే దీనికి స్పాన్సర్ చేసేటువంటి కంపెనీ మధ్యలో నుంచి వెళ్ళిపోయిందో అప్పుడు గవర్నమెంట్ దీన్ని వితౌట్ అనుమతి లేకుండా తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళింది. అలాగే ఎటువంటి జిహెచ్ఎంసీ ఒప్పందం కానీ, క్యాబినెట్ ఆమోదం కానీ, అలాగే రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ లేకుండా కూడానైతే దాదాపు దీనికి సంబంధించి 48 కోట్ల రూపాయలు, 47 కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యాన్ని అయితే చేశారు. అలాగే దీనికి సంబంధించి 8 కోట్ల ట్యాక్స్ కూడా వచ్చింది. మొత్తానికి 55 కోట్ల రూపాయల అవినీతికి సంబంధించి కేటీఆర్ని అయితే A1గా నమోదు చేస్తూ ఏసీబీ అయితే కేసు నమోదు చేసింది. ఇక మొన్న 31వ రోజు ఏదైతే క్వాష్ పిటిషన్ కేటీఆర్కి ముందస్తు బెయిల్ ముగిస్తుండడంతో ఏదైతే విచారణ వాయిదాకు వచ్చిందో హైకోర్టు కూడా కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ అయితే రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో ఏసీబీ కూడా కౌంటర్ దాఖలు చేయడానికి మాకు కొంత సమయం కావాలంటూ కూడా చెప్పింది. ఇక ఈ నేపథ్యంలో ఏసీబీకి నుంచి కొంత సమాచారాన్ని ఈడీ కూడా తెప్పించుకొని, ఎందుకంటే విదేశీ మారక ద్రవ్యం వితౌట్ రిజర్వ్ బ్యాంక్ నోటీస్ లేకుండా పంపించారు కాబట్టి ఈడీ కూడా దీన్ని మనీ లాండరింగ్ కింద తీసుకొని దర్యాప్తు అయితే చేస్తుంది. అందులో భాగంగా ఈ నెల 6వ తారీఖున కేటీఆర్ని అయితే ఈడీ విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. అలాగే 7న అరవింద్ కుమార్ని, బిఎల్ఎన్ రెడ్డిని కూడా రావాలంటే విచారణకైతే ఆదేశాలు ఇచ్చింది. ఇక వీరందరిపైన అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)A రెడ్ విత్ 13(2) సెక్షన్ 409, 120B ప్రకారం అభియోగాలు నమోదు చేశారు. ఆ తర్వాత ఫార్ములా ఈ కార్ రేసు నేపథ్యంలో అసలేం జరిగిందన్న దానిపైన కూడా విచారణ చేసే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి కేటీఆర్కి సంబంధించి ఈ ఫార్ములా రేసుకు సంబంధించి ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక కథనం.